హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కేకే స్పోర్ట్స్ రివ్యూ. నా పేరు కోవాడ హనీ హాసన్ రాజు. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెకండ్ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. అసలు నిన్న మ్యాచ్ అయితే చాలా బాగా జరిగింది. ఒకనొక సమయంలో అయితే నేను టీమిండియా నెగ్గుతుంది అనుకున్నాను. చిల్దాకా వచ్చిన మ్యాచ్ని చిటికలో పోగొట్టేశారు. ఒకే ఓవర్లో 27 పరుగులు ఇచ్చారు. ఆ 27 పరుగులు ఇచ్చిన బౌలర్ ఎవరు, ఏ ప్లేయర్ ఎలా పర్ఫామ్ చేశారు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి వరించింది, అలా పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి మొదటగా మాట్లాడుకోవాల్సింది మన యంగ్ ప్లేయర్ సూర్యవంశీ గురించి. మరి అతి తక్కువ వయసులోనే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన యంగ్ ప్లేయర్ గా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. మరి గత 36 ఏళ్లుగా ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉండేది. మరి సచిన్ టెండూల్కర్ 16 ఏళ్లకే ఇంటర్నేషనల్ డెబ్యూట్ చేస్తే వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్లకే T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాడు. మరి వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఓపెనింగ్ వస్తే మరి అంచనాలు మామూలుగా ఉండవు. మరి అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఇద్దరు ఓపెనింగ్ చేస్తున్నారంటే టీమిండియా స్కోర్ పవర్ ప్లేలో ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటారు. కానీ ఇంగ్లాండ్ బౌలర్లు జఫ్రా ఆర్చర్, జాష్ టంగ్ మొదటి 2 ఓవర్లలో చాలా కట్టుదిట్టమైన బౌలింగ్ వేశారు. జఫ్రా ఆర్చర్ అయితే అసలు అభిషేక్ శర్మకు బాల్ అందకుండా అవుట్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ బౌలింగ్ వేస్తూ వచ్చాడు. పిచ్ కొంచెం బౌన్సీగా ఉండడంతో, కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అవడంతో అభిషేక్ శర్మ బాల్ మిడిల్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. అలాగే సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చిన జాష్ టంగ్ కూడా తన హైట్ ని ఉపయోగించుకుని వైభవ్ సూర్యవంశీకి అసలు బాల్ అందకుండా సేమ్ అభిషేక్ శర్మకి ఎలాగైతే జఫ్రా ఆర్చర్ వేశాడో అదే విధంగా జాష్ టంగ్ కూడా సూర్యవంశీకి వేశాడు. వైభవ్ సూర్యవంశీ కూడా బాల్ ని మిడిల్ చేయడానికి చాలా ట్రై చేశాడు, కానీ ఆ సెకండ్ ఓవర్ లో కూడా అసలు ఏం కుదరలేదు. కానీ 3వ ఓవర్ వేయడానికి వచ్చిన జఫ్రా ఆర్చర్ ని వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ బాలే కీపర్ ని ఎత్తుమించి 6 కొట్టాడు. ఆ తర్వాత అదే ఓవర్ లో చివరి బంతికి అభిషేక్ శర్మ 4 కొట్టి ఆ ఓవర్ ని 10 పరుగులు పైగా స్కోర్ చేసి ముగించారు. అయితే ఆ తర్వాత ఓవర్ వేయడానికి వచ్చిన జాష్ టంగ్ కూడా వైభవ్ సూర్యవంశీ లాంగ్ ఆన్ మీదగా భారీ 6 కొట్టి తన పవర్ ఏంటో చూపించాడు. ఇక్కడే హారీ బ్రూక్స్ కొంచెం తెలుగుగా ఆలోచించి అభిషేక్ శర్మకి ఆఫ్ స్పిన్ అంటే కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పేసి విల్ జాక్సన్ బౌలింగ్ తీసుకొచ్చాడు. అయితే విల్ జాక్సన్ కూడా అభిషేక్ శర్మ ఫ్రంట్ బూట్కి వచ్చి ఇన్సైడ్ అవుట్ షాట్స్ తో ఒక 6, ఒక 4 కొట్టి సింగిల్ తీశాడు. మరి నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉండి ఇదంతా గమనిస్తున్న వైభవ్ సూర్యవంశీ విల్ జాక్స్ కొంచెం స్లో మెయింటైన్ చేస్తూ బాల్ ని స్పిన్ చేస్తున్నాడని గమనించిన వైభవ్ సూర్యవంశీ ఆ నెక్స్ట్ బాల్ ని ఫ్రంట్ బూట్కి వచ్చి బౌండరీ కొట్టడానికి ట్రై చేశాడు. అయితే విల్ జాక్స్ ఏం చేశాడంటే కొంచెం పేస్ పెంచాడు. పేస్ పెంచడంతో వైభవ్ సూర్యవంశీకి మిడిల్ చేయడానికి కుదరలేదు, బాల్ మిస్ అయిపోయింది. దాంతో కీపర్ జాస్ బట్లర్ ఈజీగా స్టంప్ చేసి అవుట్ చేశాడు. తన ఫస్ట్ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ కేవలం 14 పరుగులకే అవుట్ అయిపోయాడు. వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత 1 డౌన్ లో బ్యాటింగ్ వచ్చిన ఇషాన్ కిషన్ తో కలిసి అభిషేక్ శర్మ మంచిగా స్కోర్ ని ముందుకు తీసుకెళ్తూ వచ్చాడు. పవర్ ప్లే చివరి ఓవర్ వేయడానికి వచ్చిన శామ్ కరణ్ అభిషేక్ శర్మ ఆ ఓవర్ లో 4 4లు కొట్టాడు. కానీ చివరి బంతికి శామ్ కరణ్ ఓవర్ బాల్ తో అభిషేక్ శర్మను అవుట్ చేసేసాడు. దాంతో అభిషేక్ శర్మ 24 బంతుల్లో 8 4లు, ఒక 6 తో 43 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన శ్రేయస్ అయ్యర్ మరి స్పిన్ బౌలింగ్ అయితే చాలా బాగా ఆడతాడు కాబట్టి ఫస్ట్ బాల్ ని లేట్ కట్ చేసి 4 కొట్టాడు. మరి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కలిసి 3వ వికెట్ కు 65 పరుగులు జోడించిన తర్వాత శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిపోయాడు. శ్రేయస్ అయ్యర్ 22 బంతుల్లో 3 4లు, ఒక 6 తో 37 పరుగులు చేశాడు. 1 డౌన్ లో బ్యాటింగ్ వచ్చిన ఇషాన్ కిషన్ మొదట్లో కొంచెం తడబడినప్పటికీ కూడా టీమ్ స్కోర్ ని ముందుకు నడిపిస్తూ 40 బంతుల్లో 6 4లతో 49 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన శివం దుబేను ఇంగ్లాండ్ బౌలర్లు చాలా ఇబ్బంది పెట్టేశారు. బౌన్సర్లు, మన శివం దుబే వీక్నెస్ ఏంటంటే బౌన్సర్లు. అవి గమనించిన ఇంగ్లాండ్ బౌలర్లు వచ్చి రావడంతోనే శివం దుబేను బౌన్సర్లతో చాలా ఇబ్బంది పెట్టారు. శివం దుబేని శామ్ కరణ్ స్లోవర్ బాల్ తో అవుట్ చేసేసాడు. శివం దుబే అవుట్ అయ్యాక బ్యాటింగ్ వచ్చిన తిలక్ వర్మ 11 బంతుల్లో శివం దుబే అవుట్ అయిపోయిన తర్వాత బ్యాటింగ్ వచ్చిన తిలక్ వర్మ 11 బంతుల్లో 24 పరుగులు చేశాడు. దీంట్లో 2 సిక్సర్లు, ఒక 4 ఉన్నాయి. తిలక్ వర్మ ఇచ్చిన క్యాచ్ ని జఫ్రా ఆర్చర్ క్యాచ్ పడుతున్న సమయంలో బాల్ గ్రౌండ్ కి తగలడంతో అంపైర్లు దాన్ని నాట్అవుట్ గా ప్రకటించారు. కానీ ఇక్కడే చాలా గమ్మత్తైన విషయం జరిగింది. తిలక్ వర్మ ఇచ్చిన క్యాచ్ ని జఫ్రా ఆర్చర్ గ్రౌండ్ చేశాడని థర్డ్ అంపైర్ నిర్ణయించినప్పుడు తిలక్ వర్మ, అక్షర్ పటేల్ ఇద్దరు కూడా క్రాస్ అయ్యారు. కానీ తిలక్ వర్మ నాన్ స్ట్రైకర్ ఎండ్ లో బ్యాట్ గ్రీజ్ లో పెట్టలేదు. కానీ నెక్స్ట్ బాల్ ని అక్షర్ పటేల్ ఫేస్ చేశాడు, కానీ అక్కడ సింగిల్ రాలేదు. అదేం లాజిక్ నాకు అర్థం అవ్వలేదు. కానీ ఈ లాజిక్ గురించి మీకు ఏమన్నా ఐడియా ఉంటే కింద కమెంట్లో చెప్పడం మర్చిపోకండి. మొత్తానికి టీమిండియా 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లో శామ్ కరణ్ 4 ఓవర్లో 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. 191 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ వచ్చిన ఇంగ్లాండ్ మన హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్లోని ఇద్దరు ఓపెనర్లను కూడా అవుట్ చేసేసి ఇండియాకి మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఓపెనర్ ఫిల్ సాద్ ఫస్ట్ బాల్ కే కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోగా జాస్ బట్లర్ మంచిగా మిడిల్ చేసిన బాల్ ని బౌండరీకి వెళ్తుంది అనుకుంటే మన మిడ్ వికెట్ లో ఉన్న వరుణ్ చక్రవర్తి ఆ బాల్ ని క్యాచ్ పట్టేశాడు. దీంతో హర్షదీప్ సింగ్ ఇంకో వికెట్ వచ్చింది.
వీరిద్దరూ అవుట్ అయిపోయిన తర్వాత రెస్పాన్సిబిలిటీని హ్యారీ బ్రూక్స్, జోకబ్ బర్త్లు ఎత్తుకున్నారు. వీరిద్దరూ చాలా జాగ్రత్తగా ఆడతారు అనుకుంటే హ్యారీ బ్రూక్స్ అదంతా కూడా నాకేమొద్దు, ఏ బాల్ వచ్చినా బౌండరీ కొట్టేస్తాను అన్నట్టు సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చిన హర్షిత్ రాణాను హ్యారీ బ్రూక్స్ 2 4లు కొట్టి ఆ ఓవర్లో 9 పరుగులు చేశాడు. హర్షిత్ రాణాకి ఏం అర్థం లేదు. ఫుల్ లెంత్ వేసిన బాల్ని 4 కొట్టేశాడు. అలా అని చెప్పి షార్ట్ పిచ్ బాల్ వేస్తే షార్ట్ పిచ్ బాల్ని కూడా 4 కొట్టేశాడు. హర్షిత్ రాణా ఏం వేయాలో కూడా అర్థం కాలేదు. ఆ ఓవర్ని ఎలాగోలా ముగించాడు. హర్షిత్ రాణా బౌలింగ్ అయిపోయిందిరా బాబు, ఫస్ట్ ఓవర్లో 2 వికెట్లు తీసిన హర్షదీప్ సింగ్ వచ్చాడు, ఈసారి జాగ్రత్తగా ఈ ఓవర్ని కంట్రోల్ చేస్తాడు అనుకుంటే ఆ ఓవర్లో హ్యారీ బ్రూక్స్ 2 4లు 3 6లు బాధేశాడు. ఇక్కడ మన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మళ్ళీ ఆలోచించి ఫాస్ట్ బాల్ ఎదురు ఫాస్ట్ కొట్టేస్తున్నారని చెప్పేసి స్పిన్నర్ తీసుకొచ్చాడు రవి బుష్నాయ్. ఆ ఓవర్లో ఏకంగా ఇద్దరు కలిసి 11 రన్స్ కొట్టేశారు. ఆ తర్వాత 5వ ఓవర్ని మన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్కి ఇచ్చాడు. అక్షర్ పటేల్ తెలుగుగా బౌలింగ్ చేసి హ్యారీ బ్రూక్స్ అవుట్ చేసేసాడు. అక్కడ కొంచెం కంట్రోల్ అయింది. అక్కడ ఇంగ్లాండ్ స్కోరింగ్ కొంచెం కంట్రోల్ అయింది. అక్కడ నుంచి మన బౌలర్లు బాగానే బౌలింగ్ చేస్తూ వచ్చారు. ఓవర్ కూడా 16వ ఓవర్ వరకు కూడా టీమ్ ఇంగ్లాండ్ స్కోర్ బాగానే ఉంది. 142 పరుగులకి 5 వికెట్లు కోల్పోయారు. 17వ ఓవర్ వేయడానికి వచ్చిన రవి బుష్నాయ్ మ్యాజిక్ చేశాడు. ఇంత ముందు వరకు రవి బుష్నాయ్ మిడ్ ఆన్ మీదకి ఇలా క్రాస్గా పరిగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొత్తగా వెరైటీగా స్ట్రైట్గా పరిగెత్తుకొచ్చి మధ్యలో ఏదో అడ్డొచ్చినట్టు ఇలా పక్కకెళ్ళి మళ్ళీ ఎలా వచ్చి ఇలా బాల్ వేస్తున్నాడు. ఈ లోపు ఆ పరిగెత్తి ఆ రన్అప్లో ఆ జంప్ చేసే టైంలో ఫస్ట్ లెగ్, ఈ బౌలింగ్ వేసే టైంలో మన రైట్ లెగ్ పాపింగ్ రిటర్న్ గ్రీస్కి టచ్ అయిపోతుంది. దాంతో ఎంపైర్ దాన్ని నో బాల్గా ప్రకటిస్తున్నాడు. ఆ ఓవర్లో అలా 2 నో బాల్ వేసాడు. మరి అలా అది మార్చకపోతే నెక్స్ట్ మ్యాచ్లో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఓవర్లో రవి బుష్నాయ్ ఏకంగా 27 పరుగులు ఇచ్చేసాడు. ఆ తర్వాత ఇంకేముంది, ఆ మిగిలిన 2 ఓవర్లో ఒక 10 పరుగులు చేసేసాడు. దాంతో ఇంగ్లాండ్ 19 ఓవర్లోనే 191 పరుగులు చేసి ఈజీగా విన్ అయిపోయింది. ఈ మ్యాచ్ లో అన్బీటెన్ గా 76 పరుగులు చేసిన జోకబ్ బర్త్ల్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మన ఇండియన్ బౌలర్ లో హర్షదీప్ సింగ్ 4 ఓవర్లో 40 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ 4 ఓవర్లో 20 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. రెండు టీంలు కూడా దగ్గర ఒకేలా స్కోర్ చేశాయి. పవర్ ప్లే లో ఇండియా 65 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ 61 పరుగులు చేసింది. మిడిల్ ఓవర్స్ లో ఇండియా 81 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ 81 పరుగులు చేసింది. ఫైనల్ ఓవర్స్ లో ఇండియా 44 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ 49 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ 8 సిక్సర్లు కొడితే మన ఇండియా 7 కొట్టింది. ఇండియా ఇంగ్లాండ్ రెండు కూడా 18 ఫోర్స్ కొట్టారు. బౌండరీస్ ద్వారా ఇండియా 114 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ 120 పరుగులు చేసింది. డాట్ బాల్స్ పర్సెంటేజ్ అయితే ఇంగ్లాండ్కి ఎక్కువ ఉంది. 35% బాల్స్ని డాట్ బాల్స్గా ఆడిశారు. ఎక్స్ట్రాస్ అయితే ఇంగ్లాండే ఎక్స్ట్రాస్ ఎక్కువ ఇచ్చింది. ఇండియా 10 ఇస్తే ఇంగ్లాండ్ 11 ఇచ్చింది. మరి ఈ మ్యాచ్లో మన ఇండియన్ ప్లేయర్స్ చేసిన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుని నెక్స్ట్ మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి ఈ వీడియోలో నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇంకొన పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.